వెల్కమ్ టు మీ టీవీ. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని చెరువంటి ఈశ్వర ఆలయంలో ఆదివారం శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం సమితి ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం సమితి 13వ వార్షికోత్సవంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పారాయణ సమితి సభ్యులకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన పరమేశ్వరునికి మహామంగళారతి కార్యక్రమం నిర్వహించి భక్తి చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాదం తీసుకుని మహాప్రసాదాన్ని తీసుకుని స్వీకరించగలరు. శివలింగ సంగాయ మంగళం భవమంగళాంగాయ శివలింగ చూడాయ భవమంగళాంగాయ శివలింగ చూడాయ కలితుంగ సేన్యాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం కాశీపురేశాయ మంగళం కాశీనదేశాయ మంగళం క్లేశాపహారాయ ప్రాశాపమోక్షాయ క్లేశాపహారాయ ప్రాశాపమోక్షాయ శేషాదిమాన్యాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం శ్రీ విశ్వరాజ్యాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం కర్పూరామలా జ్యోతి ప్రభామయ సుప్రమదగ గిరిజావరసుర గిరిజాముఖపరి గిరిజావరసుర గిరిజాముఖపరి సభ్యులు వారందరికీ పేరు పేరున అదేవిధంగా ముందు మనకు ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని నెలకొల్పి మరుగున పడ్డ కొన్ని విషయాలను మనకు గుర్తు చేస్తూ మరొకసారి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చినట్టు వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పిలువందరూ అవకాశం ఇచ్చి వచ్చి మనల్ని ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తాండూరు నగరంలో గీతా సత్సంగ్ పారాయణ సమితి అధ్యక్షులైనటువంటి చల్లా నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అడిగిన వెంటనే కాదనకుండా ఈ స్థలాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం కలిగించినటువంటి ఆలయ కమిటీ పెద్దలకు శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేటి కార్యక్రమానికి మహాప్రసాదాన్ని సమకూర్చినటువంటి గాదుల బసవరాజ్ సార్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉదయం అల్పాహారాన్ని సమకూర్చినటువంటి మల్లేశం గారు గీతా పారాయణ సమితి సభ్యులు
వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ఆర్థికంగా కానీ, సమయపేరితంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి కాలనీవాసులకు, ఆలయ కమిటీ సభ్యులకు, పారాయణ సమితులకు అందరికీ, అదేవిధంగా పదోన్నతి పొందిన గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొంది సన్మానాన్ని అందుకున్నటువంటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కావాలంటే ఒక జిరాక్స్ చేసి ఇచ్చేయండి, దాన్ని సాధించండి. తర్వాత కార్యక్రమం లోపల ఈ నామాలపైనే మీకు పోటీ పెట్టి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎప్పుడైతే కంఠస్థం చేయగలుగుతారో వాళ్ళకు 1000, 500, 250 లెక్క ప్రకారంగా ఇస్తాము. ఆ అవార్డు తీసుకున్నాక ఆ డబ్బును మన దేవాలయ కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ధన్యవాదాలు శ్రవణ్ గారికి. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయాన్ని ఏదైనా యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతియే దేవీ సంరక్షణ. ఓం శాంతి శాంతి శాంతి. శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వదేవేన గుం సర్వం యద్భూతం యచ్చర్వం ఉదామృతత్వశేషానః యదన్నేనా పురోహతి. ధన్యవాదాలు దత్తాత్రేయ స్వామి గారికి, అర్చకులు సన్మాన శిఖరికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఆ ఉచ్చారణ, ఆ పదఛేదనము, పదాన్ని ఎట్లా ఆపాలి, ఎంతవరకు ఆపాలి, ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పి చేసినటువంటిది బహుశా నేను అనుకుంటా ఆయనకు ఎలా అబ్బిందో, భగవంతుని కటాక్షం ఎలా ఉందో తెలుస్తుంది. సంస్కృతం లోపల ఒక చిన్న శ్లోకం ఉన్నది. మాతృపుణ్యేన సౌశీల్యవాన్, పితృపుణ్యేన బుద్ధివాన్, గురుపుణ్యేన జ్ఞానవాన్, స్వీయ పుణ్యేన ధార్మికవాన్ అని చెప్పి 4 ఉన్నాయి. తల్లి పుణ్యంతో కొడుకు సౌశీల్యవంతుడైన కుమారుడు ఉంటాడు, కుమార్తె ఉంటుంది. మళ్ళీ మీరు కుటుంబం రావచ్చు, కుమార్తెకు చెప్తున్న సార్ కుమార్తె సంగతి ఏంటి అని అడగచ్చు. తండ్రి పుణ్యం వల్ల బుద్ధివంతుడైతాడు, గురు పుణ్యం వల్ల జ్ఞానవంతుడైతాడు, స్వీయ పుణ్యం వల్ల ధార్మికవంతుడైతాడు. ఈ బాబులో 4 గుణాలు ఉన్నాయంటే తల్లిది, తండ్రిది, గురువుని ఇక్కడ చేస్తున్న పుణ్యం వల్ల ధార్మికవంతుడని చెప్పి మనసారా చిరంజీవిని అభినందిస్తున్న అవకాశం తీసుకొని మాట్లాడుతున్నారు. తాండూరు అనే పదం లోపల తాండ అనే పేరు వచ్చింది. తాండ పేరుతోనే తాండవము అని. తాండవమూర్తి ఎవరో తెలుసా? ఆయన నడయాడిన ప్రదేశమేమో అనుకోవాలి. తాండూరు యావత్తు మహాదేవుని యొక్క రూపకల్పనతోనే నిండి ఉంది. పాత తాండ్రుకు వెళితే కోటేశ్వర ఆలయము, నడీ తాండ్రులో భద్రేశ్వర ఆలయము, కొంచెం కురవే బజార్కు వస్తే నగరేశ్వర ఆలయము,
బెక్కదూరు దగ్గరకు పోతే వీరభద్రేశ్వర ఆలయము, యాకంబడికి పోతే అక్కడ ఒక ఆలయము, చెనుగుర్తి దగ్గర రామలింగేశ్వరుని ఆలయము, సాక్షాత్తు ఆ మహాదేవుడే తాండూరు లోపల నడయాడినందుకు అది ఒక విష్ణు సహస్రనామము, గీతా పారాయణం అనేది నిర్విఘ్నంగా మన దగ్గర జరుగుతున్నందుకు ఈరోజు ఈ స్థాయిలో చిరంజీవిగా మన తాండూరు మిగిలి ఉంది. సనాతన ధర్మానికి నడుము కట్టుకొని దాన్ని పారాయణం చేస్తూ ఈరోజు ఇంతమందిని తీసుకొని రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచంలో కోటాను కోట్ల జనం ఉంది. భగవంతుడు అందరికీ ఆ పని చెప్పడు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ పని నువ్వు చెయ్యని చెప్పేస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ లోపల మా మల్లేశం గారు, తర్వాత నారాయణ గారు ఈ తాండ్రును సాత్విక ధర్మంతో, స్నేహ ధర్మంతో, సనాతన ధర్మంతో ముందు తీసుకోవడానికి తమ భుజాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనసారా వారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ప్రపంచానికి చీకట్లో ఉన్నప్పుడు భారతదేశం వేదాల్ని పంచింది, పురాణాల్ని పంచింది, ఉపనిషత్తులను పంచింది. వాటన్నిటినీ ఒక్క దగ్గరేసి పిండి సూక్ష్మంగా భగవద్గీతను తయారు చేసి మనకు అందించింది. దాని ద్వారా అప్పుడప్పుడు మనకు ఒక ప్రశ్న ఉద్భవిస్తుంటుంది. సైన్సు సైన్సు సైన్స్ అని అంటుంటారు మనవాళ్ళు. ప్రతి దాన్ని సైన్స్తోనే చూడాలని అంటుంటారు. వాస్తవమే. ఒక్కటి మాత్రం మనకు ఆత్మవిమర్శ చేసుకుంటే, వేదాల ద్వారా సైన్స్ వచ్చిందా, సైన్స్ పుట్టినాక వేదాలు పుట్టినాయా? సామవేదము షణ్ముఖ శర్మ గారు పేరులోనే సామవేదంతో పాటు ఆయన ముఖము షణ్ముఖ రూపం కాదు, మహాదేవుని రూపంగా ఆయన ఈరోజు కూడా ఎంత స్వచ్ఛంగా వెలుగుతున్నాడో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి అందించింది ఆ వేదాల ద్వారానే. నాట్యశాస్త్రం కావచ్చు, జీవశాస్త్రం కావచ్చు, భూగోళం కావచ్చు, ఆకాశ శాస్త్రం కావచ్చు, సముద్రాల శాస్త్రం కావచ్చు, అన్ని శాస్త్రాలు దాంట్లోనే ఉన్నాయి. నాట్యశాస్త్రం, యోగశాస్త్రం, కళాశాస్త్రం ప్రతిదీ కూడా ఆయుర్వేదంతో సహా ఆ వేదాల నుంచి వచ్చి ప్రపంచానికి, చీకట్లో ఉన్న ప్రపంచానికి అందించినటువంటి మన భారతదేశము ఇప్పటికీ చిరంజీవిగా వెలుగుతూనే ఉంది. అయినా అప్పుడప్పుడు కొంచెము రుగ్మతలు మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు సంబంధించినటువంటి నా వయసు వాళ్ళు పెద్దలు ఉన్నారు, నాకన్నా పెద్దలు కూడా ఉన్నారు. ఒక్క విషయాన్ని మీకు గుర్తుకు నేను తీసుకొని వస్తాను. పాఠశాలకు మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు గ్రామం లోపల సరస్వతి అనే ఒక అక్షరాన్ని పలక మీద పెట్టి దాన్ని దిద్దడానికి దాదాపు 1 నెల రోజులు శ్రమపడ్డాము. కొంతమంది మా పెద్దలకు మిత్రులకు తెలిసి ఉండొచ్చు విషయం. సరస్వతి అనే అక్షరం లోపల ఎన్ని వంపులు ఉన్నాయో, ఎన్ని దీర్ఘాలు ఉన్నాయో అవన్నీ చేతికి అలవాటు పడితే ఆ తర్వాత వచ్చే అక్షరాలన్నీ సులభంగా నేర్చుకుంటాడని చెప్పి మన మహర్షుడు మనకు అందించినట్టు ఆ ఒక్క అక్షరం ద్వారానే యావత్ మన తెలుగు భాష అంతా రావడానికి అవకాశం లేని మా మిత్రులకు చాలా మందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. సరస్వతి అనే అక్షరం నేర్చిన తర్వాత మరొక 5 అక్షరాలు మనకు వస్తున్నాయి. చాలా మంది తెలుసు. సరస్వతి అనే నమ శివాయ అని ఈ 5 అక్షరాలు రాసిన తర్వాతనే ఈ కాడికి మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ విద్యా విధానం లోపల నమ శివాయ పక్కకు పోయింది. శ్రీ రాయడానికే ఆయుధం పడతారు మనోళ్ళు. ఇప్పుడు వచ్చిందల్లా ఆ అంటే అమ్మ, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఉయ్యాల, ఇవే వచ్చాయి. భగవంతుని రూపాలను తీసుకొని మన విద్యా విధానం జరిగేది. భగవద్గీత ఎంత ఉత్కృష్టమైందో, ఎంత గొప్పదో దానికి సరితూగేటటువంటి
ఆ రోజుల్లో మనకున్నటువంటి మరొక గ్రంథము పెద్ద బాలశిక్ష. పెద్ద బాలశిక్ష చదివితే దాదాపు చాలా విద్య అప్పగించినట్లని చెప్పి మేము భావించేవాళ్ళం. ఆ తర్వాత మనకు నక్షత్రాలు 27. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 వేసుకుంటే 108. 108తోని మన హిందూ ధర్మము ప్రతిదీ కూడా జపమాల కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ 108తోనే జరుపుకుంటూ పోతున్నది. అంతేగాని 110 అని, 120 అని, 130 అని మనం అనుకోవడం లేదు. 108 దాటిన తర్వాత మనకు వచ్చేది సహస్రము. సహస్రం అంటే మనకున్న ఒకే ఒక ఆలోచన 1000 అని. సహస్రం అంటే 1000 అనే అర్థం ఉన్నప్పటికీ కూడా అనంతము అని మనం అర్థం తీసుకోవాలి.